శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన కొనసాగుతోంది. జిల్లా జైల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి పరామర్శించారు. జగన్ తో పాటు జైలుకు మాజీ మంత్రులు బొత్స, ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పైడి భీమవరం, రణస్థలం, శ్రీకాకుళం నగరంలో కొత్త రోడ్ దగ్గర జగన్ కి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. జగన్ పర్యటనకి పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో అనేక చోట్ల నేతలు కార్యకర్తల్ని అడ్డుకున్నారు. తన కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో సాక్షుల్ని తారుమారు చేశారంటూ సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖాత్ పై ఉత్కంఠ నెలకొంది. జైలు నిబంధనల ప్రకారం 5 గంటల వరకు మాత్రమే ములాఖాత్ కి అనుమతి ఉంది. అయితే ఇంకా జైలు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరుకోలేదు. జగన్ కోసం జైలు బయటే వైసీపీ నేతలంతా కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. జైలుకి 2 కిలోమీటర్ల దూరంలో జగన్ కాన్వాయ్ ఉంది. భారీగా తరలివచ్చారు కార్యకర్తలు. సో కాన్వాయ్ ముందుకు వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఒక పక్క జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు సైతం విధించారు. ఎక్కడా కూడా ర్యాలీలు, నిరసనలు లేకపోతే సభలు లాంటివి జరగకూడదు. కేవలం 8 వాహనాలని మాత్రమే కాన్వాయ్లో కూడా అనుమతించారు. జైలు నిబంధనల ప్రకారం 5 గంటల వరకే ములాఖాత్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఇంకా జగన్ జైలు దగ్గరికి చేరుకోలేదు. జైలుకి 2 కిలోమీటర్ల దూరంలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రణస్థలం మండలం పైడి భీమవరం దగ్గర జాతీయ రహదారిపై బొత్సని అడ్డుకున్నారు పోలీసులు. వారితో బొత్స వాగ్వాదానికి దిగారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శ్రీనివాస్, రూల్స్ ప్రకారం 5 గంటల వరకే ములాఖాత్ కి టైం ఉంటుంది. మరి 5 దాటిపోయింది, జగన్ ఇంకా జైలుకు వెళ్లలేదు. లేట్ గా వెళ్తే జగన్ కోసం ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? అటువంటి పరిస్థితులు ఏవి కనిపించట్లేదు. కేవలం 5 వరకే నిర్ణీత సమయం ములాఖాత్కి కేవలం 5 గంటలతో ఈ యొక్క సమయం ముగుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఆయన చేరుకోలేదు. అంటే శ్రీకాకుళంలోకి ఎంటర్ అయ్యి దాదాపు గంట పైన అయినప్పటికీ కూడా ఇంకా జైలు దగ్గరికి మాత్రం ఇంకా ఆయన ఎంటర్ కాలేదు. కేవలం ఒక 1 లేదా 2 కిలోమీటర్ల దూరంలోనే ఆయన కాన్వాయ్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఇక్కడ పూర్తి అప్రమత్తమై ఉన్నారు. జైలు బయట చూడొచ్చు, రోడ్డు అంతా కూడా క్లియర్గా ఉంది. ఆయన కోసం ఇటు జైలు బయట కూడా నాయకులంతా కూడా నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 గంటలతోనే సమయం ముగుస్తుంది. కాబట్టి దాదాపుగా ములాఖాత్ మరి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వీళ్ళంతా కూడా ప్రాంగణం లోపల ఇంతవరకు కూడా నిరీక్షించారు. వస్తారు, వెంటనే అనుమతులు తీసుకుని లోపలికి పంపిద్దామని. కానీ ఎప్పుడైతే సమయం 5 దాటిందో వాళ్ళు కూడా గేట్ బయటికి, అంటే జైలు ప్రెమిసెస్ దాటి బయటకు వచ్చేసారు. మేబీ ఇప్పుడు ఎలా చేయనట్లయితే గేట్ దగ్గర, అంటే జైలు బయటే ప్రస్తుతం మాట్లాడి ఆయన వెళ్ళే అవకాశం ఉంది. అయితే నిర్ణీత సమయానికే విశాఖ చేరుకున్నప్పటికీ కూడా దారి పొడుగునా కూడా జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకటం, ఈయన కూడా పార్టీ శ్రేణులు అభివాదం తెలియజేస్తూ రావటం, ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే గంట పైనే శ్రీకాకుళం టౌన్ అవుట్కట్స్కి చేరుకున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు ఉన్నాయి, కట్టడి చేస్తున్నారు వైసీపీ శ్రేణుల్ని. అయినప్పటికీ కూడా ఆయన ఈ యొక్క ఇప్పటికీ కూడా ఇంకా చేరుకున్నటువంటి 5 గంటల వరకే ములాఖాత్కు పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. కాన్వాయ్ లో 8 వెహికల్సే ఉండాలి. ఎక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ, నిరసనలు కానీ, సభలు కానీ పెట్టకూడదని చెప్పారు. సో పోలీసులు ఏవైతే రూల్స్ పెట్టారో వాటి ప్రకారంగా, వాటికి అనుగుణంగానే జగన్ టూర్ ఉందా? అంటే పోలీసులు ఎక్కడ కూడా గ్యాదరింగ్, జన సమీకరణ చేయకూడదు, ర్యాలీలు కానీ ప్రదర్శనలు కానీ చేయకూడదని చెప్పినప్పటికీ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగానే వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ శ్రేణుల్ని కట్టడి చేసాయి. ఎందుకంటే శ్రీకాకుళంలోకి ఎంటర్ అయ్యేటువంటి కోడళ్ళ వద్ద కూడా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు కూడా చేసి ఎవరైతే వైసీపీ శ్రేణులు వస్తారో వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. చాలా వరకు కట్టడి చేశారు. చాలా దగ్గర ఈ నేపథ్యంలోనే తోపులాట్లు, వాగ్వాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వచ్చేందుకు తీవ్ర సుముఖంగా వచ్చేసారు. ఇప్పుడే చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ జైలు సమీపంకి వచ్చింది. ఆయన కాసేపట్లోనే జైలు దగ్గరికి చేరుకున్నారు. చూసినట్లయితే కాన్వాయ్లో అయితే పోలీసులు దీని ప్రకారం 8 వాహనాలకే అనుమతిస్తున్నామని చెప్పారు. ఎక్కడ గ్యాదరింగ్ వద్దని చెప్పినప్పటికీ కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తీవ్ర జాప్యం జరిగింది. చూడొచ్చు,
శ్రీనివాస్, అక్కడ జైలు అధికారులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఇచ్చిన సమయం కంటే లేట్ గా వస్తే జైల్లో ములాఖాత్ కి సాధారణ ప్రజలు ఎవరికి కూడా ఇచ్చిన టైం కంటే తర్వాత వస్తే, అంటే 5 గంటల తర్వాత వస్తే ములాఖాత్ ఉండదు. మరి జగన్ కి ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఉండబోతోందా? అధికారులు ఏం చెప్తున్నారు? జగన్కి అయితే పర్మిషన్ అయితే ప్రత్యేకించి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికి కూడా సీనియర్ నాయకులు ఇక్కడ బొత్స ధర్మాన లాంటి వాళ్ళు కూడా చేరుకున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు, త్వరగా చేరుకోవాలని కూడా ఆయన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు అడుగడుగున అడ్డు రావటం, ఎక్కడికక్కడ అవివాదాలు చేసినటువంటి నేపథ్యంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టూర్ కూడా లేట్ అయింది. యాక్చువల్లీ ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటలకి ఆయన జైలుకి చేరుకుంటారు. 2 గంటలకి జైలుకి చేరుకొని మాజీ మంత్రి సీదర్ అప్పలరాజుతో ములాఖాత్ అవ్వాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆ సమయం కాస్త ఇప్పుడు 5 దాటిపోయింది. 5 వరకే ఎవరికైనా సరే ములాఖాత్కి నిర్ణీత సమయం, ములాఖాత్కి 5 వరకే సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ములాఖాత్ క్యాన్సిల్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బస్సు ఒకటి అరేంజ్ చేశారు ఆయనకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడు ఆయన అక్కడ బస్సు దగ్గర ఆయన కాన్వాయ్ బస్సు వరకు చేరుకొని నిర్ణీతం అంటే జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే, జైలుకి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఆయన కాన్వాయ్ అక్కడ ఆగింది. ఆయన బస్సులోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. బస్సులో రెస్ట్ తీసుకొని అంటే తిరిగి అంటే ఫ్రెష్ అయ్యి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడే బస్సు ఉంది. ఆ బస్సులోకి ఆయన శ్రీనివాస్, అక్కడ జైలు దగ్గర మనకి రోప్ పార్టీ కూడా కనిపిస్తున్నారు. అంటే టైం అయిపోయింది కాబట్టి ఇంకా జగన్ కాన్వాయ్ ని లోపలికి రానివ్వకుండా అక్కడ వాళ్ళని అరేంజ్ చేశారా? ఆల్రెడీ జగన్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశారా టైం అయిపోయింది కాబట్టి మీ ములాఖాత్ క్యాన్సిల్ అయింది, ఇంకొక టైం చూసుకోండి అని చెప్పారా? ఇవాళ క్యాన్సిల్ అయితే వేరే ప్లాన్ ఏమైనా ఉందా జగన్ కి? వేరే ప్లాన్ అయితే లేదు. సమయానికి చేరుకోలేకపోయారు, ములాఖాత్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంతవరకు లోపల ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోప్ పార్టీ కూడా ఆయన కాన్వాయ్ అంటే కాన్వాయ్లో వచ్చే వాహనాలు నిర్ణీత వాహనాలకు మించి వచ్చినట్లయితే వాటిని అడ్డుకోవడానికి రోప్ పార్టీని పెట్టారు. ఏదేమైనప్పటికీ ఆయన కాసేపట్లో ఫ్రెష్ అయినాక మళ్ళీ కాన్వాయ్లో జైలు ప్రాంగణం దగ్గరికి చేరుకుంటారు. అక్కడే ప్రెస్తో మాట్లాడి వెనుదిరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ చూసినట్లయితే ఆయనతో కాన్వాయ్లో వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నాయకులకు కూడా అంటే ఒకవేళ ఆయన ములాఖాత్ ఉంటే టైం ఉంటే నేరుగానే కాన్వాయ్ జైలు దగ్గరికి చేరుకునేది ఉండేది. కానీ మరి అది క్యాన్సిల్ అవ్వటం వల్లనే చూసినట్లయితే కాన్వాయ్ని అక్కడ బస్సు దగ్గరే ఆపేశారు. అక్కడ కొంత ఆయన రెస్ట్ తీసుకొని బయలుదేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.